ఇక కుంభమేళా సెలబ్రిటీ మోనాలిసా ప్రేమ పెళ్లిలో ట్విస్ట్ చోటు చేసుకుంది. మోనాలిసా భర్తపై పోక్సో కేసు నమోదైంది. ఇటీవల ఫర్మాన్ ఖాన్ ను మోనాలిసా ప్రేమ వివాహం చేసుకుంది. దీనిపై మోనాలిసా తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ కుమార్తె మైనర్ అని వాదించారు. జాతీయ ఎస్టీ కమిషన్ విచారణలో మోనాలిసా మైనర్ గా తేలారు. దీంతో ఫర్మాన్ ఖాన్ పై కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి ఏపీ బ్యూరో చీఫ్ షేక్ సలాం మరింత సమాచారం అందిస్తారు. రైట్ సలాం, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలియజేయండి. గుడ్ మార్నింగ్. ఏదైతే కుంభమేళా ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి మోనాలిసా భోస్లే గురించి మరో వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం హల్చల్ మారింది. అయితే 2025 ప్రయాగరాజ్లో మహాకుంభమేళాలో రుద్రాక్షలు విక్రయిస్తూ సోషల్ మీడియాలో ఈమె ఒక్క రోజులోనే ఫేమస్ అయిందని చెప్పవచ్చు. అయితే తాజాగా ఇటీవల మార్చి నెలలో అంటే గత నెలలో కేరళలో తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ ఈమె వివాహం చేసుకుంది. ఆ సమయంలో కూడా గత సినిమాటిక్ సీన్స్ జరిగాయని చెప్పుకోవచ్చు. అంటే కేరళలో షూటింగ్ నిమిత్తం వచ్చినటువంటి ఆమె ఫర్మాన్ ఖాన్ ను పిలిపేయడము, ఫర్మాన్ ఖాన్ అక్కడికి వచ్చి ఆమెను వివాహం చేసుకోవడం, పోలీస్ స్టేషన్ కు వెళ్లి తాము ప్రేమించుకున్నామని తాము మేజర్లమని తెలిపి అక్కడ వివాహం జరుపుకున్నారు. అయితే ఈ వివాహంలో స్థానికంగా ఉండేటటువంటి పలువురు మంత్రులు, అదేవిధంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పలువురు అధికారులు సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోనాలిసా తండ్రి సైతం తాను వివాహానికి అడ్డు చెప్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది. అదే సమయంలో కూడా లవ్ జిహాద్ పేరిట ఫర్మాన్ ఖాన్ మోనాలిసాను వివాహం చేసుకున్నట్లు కూడా పలువురు ఆరోపించినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో అంటే ఆమె ఆ సమయంలోనే ఒక మీడియా సమావేశం నిర్వహించడం, ఆ మీడియా సమావేశంలో కూడా తామిద్దరము దాదాపు 3 ఏళ్ల నుంచి వివాహం ప్రేమించుకుంటున్నామని, అయితే తనకు నచ్చే తాను ఫర్మాన్ ఖాన్ ను వివాహం చేసుకున్నట్లు కూడా ఆమె తెలపడం జరిగింది. అయితే ఆ తర్వాత ఈమెకు సంబంధించినటువంటి ఏదైతే కుంభమేళాలో ఫేమస్ చేశారో ఆ ఫేమస్ అయిన అనంతరం బాలీవుడ్ లో సైతం పలు అవకాశాలు దక్కాయి. అదేవిధంగా టాలీవుడ్ లో కూడా ఓ సినిమా చేసేందుకు కూడా మోనాలిసా అంగీకరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆమె గురించి అంటే పలు వార్తలు కూడా వైరల్ అయినటువంటి పరిస్థితి. అయితే తాజాగా ఆమె భర్త ఫర్మాన్ ఖాన్ పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసినట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఏదైతే వీరిద్దరి వివాహానికి సంబంధించి ఏదైతే విచారణ సాగింది, అంటే ఇది లవ్ జిహాదా లేకపోతే అసలు ఇంతకీ ఈమె ఏదైతే మోనాలిసా భోస్లే ఉన్నారో ఆమె మైనరా మేజరా అనేటటువంటి కోణంలో విచారణ సాగినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ఆ విచారణలో ఆమె మైనర్ అని తేలడంతో ప్రస్తుతము ఆమె భర్త ఫర్మాన్ ఖాన్ పై పోక్సో కేసు నమోదు చేసినట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే మొత్తం మీద మొన్నటి వరకు అంటే వివాహం జరిగి చక్కగా కరెక్ట్ గా ఒక నెల మాత్రమే అయిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఏదైతే ఆమె మైనర్ అని తెలియడము, అదేవిధంగా మైనర్ అని తేలడంతో ప్రస్తుతము ఆమె భర్త ఏదైతే వివాహం చేసుకున్నటువంటి భర్త ఫర్మాన్ ఖాన్ పై పోక్సో కేసు నమోదు చేయడంతో ప్రస్తుతం ఈ కేసు సంచలనంగా మారిందని చెప్పవచ్చు. మరి ఇప్పుడు ఏదైతే ఈమె మైనర్ గా తేలడంతో ఆమెను తల్లిదండ్రులకు అప్పగిస్తారా లేకపోతే ఏదైనా సంరక్షణ కార్యాలయానికి తరలిస్తారా అనేటటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏదైతే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ నిర్వహించినటువంటి విచారణలో ఆమె మాత్రం పెళ్లి సమయంలో ఏదైతే ఫర్మాన్ ఖాన్ వివాహం చేసుకునే సమయంలో 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నట్లు తేలడం జరిగింది. దీనితో అంతేకాకుండా పెళ్లి సమయానికి ఆమెకు సుమారు 16 ఏళ్లుగా అధికారులు గుర్తించినట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే ఫర్మాన్ ఖాన్ పై మధ్యప్రదేశ్ పోలీసులు పోక్సో చట్టంతో పాటు కిడ్నాపింగ్ కింద కూడా కేసులు నమోదు చేశారు. అదేవిధంగా కేరళలో వివాహం అంటే కేరళలో వీరిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. అయితే కేరళలో వివాహం సమయంలో కూడా తమ వివాహాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు వీరిద్దరు. అయితే ఆ రిజిస్ట్రేషన్ సమయంలో సమర్పించినటువంటి ఆధార్ కార్డు ఇతర పత్రాలు కూడా తప్పుడుగా మార్చబడినట్లు విచారణలో అధికారులు అనుమానిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే సమయంలోనే మోనాలిసా చేసినటువంటి కొన్ని కామెంట్స్ పై కూడా మనం ఇప్పుడు చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మోనాలిసా ఫర్మాన్ ఖాన్ ను వివాహం చేసుకున్న తర్వాత దర్శకుడు ఎవరైతే ఆమెను బాలీవుడ్ కి పరిచయం చేసినటువంటి దర్శకుడు సనోజ్ మిశ్రా మోనాలిసా వివాహం లవ్ జిహాద్ అని ఆరోపించినటువంటి పరిస్థితి.
అయితే ఈ నేపథ్యంలోనే మోనాలిసా కూడా దర్శకుడు సనోజ్ మిశ్రా తనను లైంగికంగా వేధించారని కూడా ఆమె ఆరోపించారు. అదేవిధంగా దీనిపై కూడా ఆమె పోక్సో కేసు, సనోజ్ మిశ్రాపై కూడా ఆమె పోక్సో కేసు కింద ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద నెల రోజుల గడువు, అంటే మా వివాహం జరిగి నెల రోజుల గడువుల్లోనే మోనాలిసా మైనర్ అని తేలడం, అదేవిధంగా ఆమె భర్త ఫర్మాన్ ఖాన్ పై పోలీసులు కిడ్నాప్ కేసుతో పాటు పోక్సో కేసు నమోదు చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. దీనిపై సోషల్ మీడియాలో కూడా నెటిజన్స్ భిన్న రీతిలో స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.